ఒకసారి అండి ఒకసారి ఇంకా స్టార్ట్ చేయదు. నేను మా ఫస్ట్ మీకు అర్థం కావాలి నేను ఎవరనేది ఒకసారి నేను ఎవరో మీకు తెలియాలి కదా. ఒకసారి నేను ఈనాడులో ఈటీవీలో పనిచేశాను. అలాగే గోపురంకి కొలుపు అనే పత్రిక కూడా రన్ చేస్తున్నాం మేము. దీని మీద పవన్ కళ్యాణ్ గారి కోసం సొంతంగా ఒక సుమారు 40 లక్షలు ఖర్చు పెట్టి ఒక 50,000 కాపీలు వేసాము. దీంట్లో తెలుగు మీడియాలో టాప్ 10 జర్నలిస్టులు అందరూ కూడా మన టీంలోనే ఉన్నారు. అంటే మీకు తెలిసి ఉండొచ్చు, నందిరాజు రాధాకృష్ణ గారు కానీ, నాంచర మొదలైంది ఏంటి అనేది తెలుసుకోవాలనే ఒక ఆసక్తితో మొత్తం మా టీం అందరం కలిసి 2014-15 కాలం నుంచి పనిచేసే ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో ఒక ఆయన తీసుకొచ్చి ఎప్పుడో సుమారు 120 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కథనాలకు చెందింది 1900 ఏంటి, మూలాలు ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. దాని ద్వారాగానే నేను బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాము. బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే స్లోగన్ తోటి, రాజ్యాధికార ఫలాలు అందరినీ కులాలు అన్ని ఏకం కావాలి అనే నినాదంతో మేము గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా సుమారు ఒక 100 ప్రాంతాల్లో అతిపెద్ద మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా సామాజిక వర్గం అంటే కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి సెట్టిబలిజ కులానికి చెందినటువంటి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. దాని పట్ల మేము పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు కూడా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా బీసీ యువసేన తరఫున, నా టీం తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ నిన్న శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో అధికారులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అధికారులకు కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి మరి ప్రజానీకానికి తెలియచేయాలనే ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ కుడుపూడి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన మరి ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మరి ఆయన చేసినటువంటి కృషి అనలేనిది. ఆయనకు సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, ఆయన సహకారంతో, అలాగే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఎంతో మాకు సహకరించడం జరిగింది. మా ప్రయత్నానికి వారందరూ ప్రోత్సహించారు. తద్వారా సెట్టిబలిజ సామాజిక వర్గ పితామహుడు, జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా జరుపుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా వీరందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇతర మంత్రుల యొక్క సహకారం తీసుకుంటూ సామాజిక వర్గ అభివృద్ధికి, అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేయూతనిస్తూ, అలాగే ఈ సామాజిక వర్గంలో విద్యని వ్యాప్తి చేస్తూ, వారికి విద్య వైద్య సహకారాలు అందిస్తూ, దానికి ప్రభుత్వం యొక్క సహాయాన్ని మరి వీళ్ళు సంయుక్తంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మరి పాసలపూడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి కూడా మరి ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామాన్ని పెట్టాలని, పేరును పెట్టాలని పెద్దలు ఒక ప్రపోజల్ తీసుకురాగా, నిన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్లో లోకేష్ గారు దానికి మరి సానుకూలంగా స్పందించారు. అలాగే పేరూరు జంక్షన్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు లోకేష్ గారు. అలాగే ఇతర మేజర్ సిటీస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో అక్కడ మరి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం పట్ల మేమందరం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము.
ఇవన్నీ జరగడానికి మూల కారణం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మరి మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే మా సామాజిక వర్గ రాష్ట్ర చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీ కుడుపూడి సత్యబాబు గారు, అలాగే పితాని సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి అనంతలక్ష్మి గారు, అలాగే ఇతర సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లారు. వీళ్ళందరూ ఇదే స్నేహపూర్వకంగా ముందుకు సాగినట్లయితే కనుక సామాజిక వర్గం మరింత ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ ఎదగడానికి ఎంతో చక్కటి అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా త్వరలో మరి ఈ జీవోని విడుదల చేసి మా సామాజిక వర్గానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారికి, వీరందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి సంబంధించి రాజోలు ఏరియాలో ఈ సభని నిర్వహించాలని అనుకున్నాము. దానికి రాజోలు తాలూకా సంఘం యొక్క సహాయ సహకారాలతోటి మేమందరం ముందుకెళ్తున్నాము. వీరందరినీ కూడా అన్ని సంఘాలని కూడా ఒక తాట మీద నడిపించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నాము. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డేటు అలాగే వేదిక స్థలం కూడా మేము అనౌన్స్ చేస్తాము. ప్రత్యేకంగా పత్రికా సోదరులు ఎవరైతే ఉన్నారో మరి నిన్న అన్ని చోట్ల కూడా చాలా కవరేజ్ కూడా చాలా బాగా చేశారు. అన్ని పత్రికలు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి ప్రతి పత్రికా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పట్ల పత్రికా సోదరులు చూపించినటువంటి ఈ ఏదైతే ఈ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉందో దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఈ సామాజిక వర్గాల అభివృద్ధి పట్ల ఇదే ఆసక్తితో మీరు ముందుకు రావాలని. పత్రికలు చాలా విలువైనవి. అవి లేకపోతే ఏ ఆశయమైనా కూడా ప్రజానికంలోకి వెళ్ళాలంటే పత్రికలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వీరందరూ కూడా సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా విజయం పొందుతుందని నేను భావిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతోటి మరిన్ని విజయాలు మా సామాజిక వర్గానికి అందుతాయని ఆశిస్తూ బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి నేను శ్రీ పెచ్చటి మురళి రామకృష్ణారెడ్డి. ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నారు. అవునండి. ప్రకారం తీసుకొస్తున్నాయి అదేనండి. యాక్చువల్ గా నిన్న లోకేష్ గారి సమావేశంలో మేము అడిగింది అదే. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు గత ప్రభుత్వాల్లో రాజ్యసభకి పంపించడం జరిగింది, అలాగే మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి మరి పితాని సత్యనారాయణ గారు అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా నిన్న బహిరంగ సభలో మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మేము దాని మీద ఆశిస్తున్నాము, చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద బలమైనటువంటి సామాజిక వర్గం సెట్టుబలిజ సామాజిక వర్గం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ ప్రాధాన్యత మాకు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. సరిగా అంతకన్నా మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాం. అంతకన్నా బెటర్ గా ఉంటది, అంతకన్నా బెటర్ అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. అదే అవకాశాన్ని పునరావృతం కావచ్చు, లేదా దానికన్నా ఇంకా బెటర్ అవకాశాలు ఏమన్నా ఇవ్వచ్చు అనేది అనుకుంటున్నాం. ఈసారి మరి రాజ్యసభ ఇప్పుడు యాక్చువల్ గా ఉన్నదంటే అండి, ఇప్పుడు తక్కువ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే అప్పటికి, ఇప్పుడు నేను పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీట్ల కన్నా ఇప్పుడు ఉన్న సీట్లు తక్కువే వాస్తవాన్ని. కానీ ఇప్పుడు సెట్టుబల్జీలకి ప్రాధాన్యత కల్పిస్తామని లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ చాలా పెద్ద భరోసా. అది ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. అంతకన్నా ఎక్కువ సీట్లు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు 2 మంత్రి సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు కూడా దీనికన్నా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. సో ఈసారి ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాం. అదే అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే అండి, 34లోనూ మాకు వచ్చినవి ఇప్పుడు 4 సీట్లే ఉన్నాయి, 4 ఉన్నాయి. అయితే మాకు ఇంకా సుమారు ఒక 10 సీట్ల వరకు ఉభయ జిల్లాల్లోనూ ఒక 10 సీట్ల వరకు రావాల్సి ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అవకాశాన్ని ఇస్తుంది ఈసారి అని మేము అనుకుంటున్నాం.
ఎంపీలు 4 ఎంపీలు రావాలి, 4 ఎంపీ సీట్లు ఖచ్చితంగా రావాలి. స్టేట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా 4 ఇస్తారని అయితే ఆశిస్తున్నాము. ఎందుకంటే ఉన్నదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సీట్లు మాకు దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి, అది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కులాల మధ్య ఒక సమైక్యతను తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. దాని గురించి